నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్పిందే ఇప్పుడే. నేను ప్రెస్ పెడతాను నేను ఎవరు చెప్పలే కానీ నేను ఎవరు చెప్పలే. మీ అందరికి కలవాలే. ఏ బండి సంజయ్ అంటే ఇప్పుడు భయపడాడు. బండి సంజయ్ భయపడితే 30 గెలిపారని ఒక్కనే. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు, వాళ్ళ బడే బాయ్ వచ్చిపోయాడు, చోటే బాయ్ వచ్చిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యాహ్నం ఏమవుతాడు, మహారాష్ట్ర దుకాణం వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీలు అందరూ వచ్చిర్రు, పుష్కలంగా పైసలు వెదజలేరు. మీరు నమ్ముతారా? బండి సంజయ్ భయపడతాడు నమ్ముతారా? దేనికి భయపడ్డాడు బండి సంజయ్ చెప్పరా? ఈ రోజు ఈ విషయంలో బండి సంజయ్ భయపడ్డాడు. ఒక్క సంఘటన చెప్పు నాకు. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదన్న. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదు. మా అభ్యర్థులు కమిట్మెంట్తో ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారు. మా అభ్యర్థులను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడమే మా అభ్యర్థుల యొక్క లక్ష్యం. మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇంకా బలపడతాం, ఇంకా ముందు పోతాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. 100% జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు తెలుసు, ఎంఎం పార్టీకి ఒక ఏరియా రాసిచ్చారు. ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ అట, ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ అట. వీళ్ళ తాతలాస్తులు అయ్యాలాస్తులు అంటే మొత్తం వాళ్ళకు రాసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఈ అక్రమంగా పంచుకున్నటువంటి ఆస్తులు లెక్క పంచుకున్నటువంటి ఈ భాగ్యనగరాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఆ లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ 100% కాశాపేట ఎగిరేస్తాం మేము. మీరు రోజు పరిశీలిస్తలేమన్నా? 6 గ్యారెంటీల మీద ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే. మెయిన్ తప్ప వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏదైనా ఇష్యూ రాగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు, వాళ్ళు ఇంకో కేసు అంటారు. కరీంనగర్లో మేము గెలిచింది 6 గంటలతో గెలిచాం. ప్రశ్నించి దాని మీదనే ప్రతి మీటింగ్ కూడా మీకు 2500 వచ్చినాయా, మీకు 4000 వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, స్కూటీలు ఇచ్చిర్రా, మీకు అభివృద్ధి జరిగిందా, దాని మీదే గెలుస్తాం మేము. మీరు వీడియో చూస్తారు, మీ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. ప్రజలకు చెప్తాం మేము, ఎవరు పడితే అడితే చెప్పాము. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా ప్రతి ఇంటికి పంపించినాం. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా, ఆధార్లతో సహా, ఫోటోలతో సహా అన్ని ఇంటికి పంపించినాం. కాబట్టి ప్రజలు మాకు కొట్టేశారు. వాళ్ళు ఏం చేశారో 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్కి ఏం పైసలు ఇచ్చింది, ఏ స్కీమ్కు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు కరీంనగర్ దాకా చొప్పుదండికి పోయి కనీసం కార్పొరేషన్కి ఒక్క హామీ ఇవ్వలే. $1,400 కోట్లు వచ్చినాయి. బుక్ కొట్టించిన మేము పంపిస్తా. బుక్ ఇవన్నీ ఫలితాలు వస్తేనే కష్టపడ్డట్టు, ఫలితాలు రాకుంటే కష్టపడినట్టు కాదు. అందరం కష్టపడ్డాం. అందరు ఎవ్వరు లేని వాళ్ళు కష్టపడ్డారు. కొన్నిసార్లు ఫలితాలు వస్తాయి, కొన్నిసార్లు రావు ఫలితాలు. ఇప్పుడు పోయినసారి కరీంనగర్లో మేము కూడా కష్టపడ్డాం, ఫలితాలు రాలే. ఎంత కష్టపడడం అంత కష్టపడ్డాం, ఫలితాలు రాలే. కాబట్టి రకరకాల కారణాలు ఉంటుంది దాన్ని. కానీ వీళ్ళు కష్టపడితే వస్తున్నాయి, వీళ్ళు కష్టపడితే రాలేదని కాకుండా అక్కడ రాజకీయ వాతావరణము, అక్కడ సమస్యలు, వాటి మీద ప్రజలు నిర్ణయించుకుంటారు. అన్న ఒకప్పుడు 2 సీట్లు మై దేశంలో అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు కరీంనగర్లో 2 ఉండే కార్పొరేటర్లు, 10 ఉండే. ఇవాళ మేయర్ కాబోతున్నాం. వస్తాం కదా. 2020 కంపల్సరీ వస్తారు. మీరందరూ బీట్లు మార్చుకోకూడదు, ఇదే బీట్లు ఉండదు.
అది అధిష్టానం నిర్ణయిస్తుంది, అధిష్టానం నిర్ణయించుకుంటుంది. ఈ నా బండి సంజయ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి పడి ఇంకేం లేదు నెట్టేస్తారు. ఇప్పుడు నిన్ననే ఎలక్షన్స్ అయినాయి, ఫలితాల మీదనే వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు వారు 2 సంవత్సరాలు ఎట్లా అనుకుంటున్నారు? అది జీవం లేని పార్టీ ఎంఐఎం పార్టీ, అందుకే పునర్జీవం. ఇవాళ నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏ పార్టీ అయినా ఫార్మేషన్ డే, ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటారు. రివైవల్ డే అంటే పునర్జీవం. అంటే పునర్జీవం అంటే రజాకారులు పాకిస్తాన్ ఓంగా వదిలిపెట్టిన పార్టీ ఎంఐఎం పార్టీ. అంటే మీరు రజాకార్ల రాజ్యం తీసుకొస్తారా? మా మహిళలను బట్టలు విడిచి బతుకమ్మ ఆడిస్తారా? కాళ్ళు చేతులు కట్టేసి కాల్ చేస్తారా? ఏంది ఇప్పుడు రివైవల్ డే అంటే వాళ్ళ ఆలోచన ఏంది? దానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. రివైవల్ డే దేనికోసం చేస్తారు? అంటే పాత రజాకాల రాజ్యం తీసుకొస్తారా మీరు? ఎవరైనా ఫార్మేషన్ డే సందర్భంగా, ఆవిర్భావ దివస్ సందర్భంగా ఇంతమంది చేస్తాం, ఇప్పుడు చేస్తాం, ప్రజలకి చేస్తాం చెప్పాలి. రివైవల్ డే అంటే పాత రాజ్యాన్ని తీసుకొస్తా ఉంటారు ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ ఎక్కడైనా పోయినసారి ఎన్ని సీట్లు, మీద ఎన్ని సీట్లు? పోయినసారి 80 ఉండే, ఈసారి నుంచి 60 వచ్చినాయి. కరీంనగర్లో పోయినసారి 12 ఉండే, 8 ఉండే, ఈసారి 3కి వచ్చింది. మజ్లిస్ పార్టీని ముస్లిం సమాజం గుర్తిస్తలేదు. మజ్లిస్ పార్టీని ముస్లిం మహిళలైతే పూర్తిగా అసహించుకుంటున్నారు. త్రిబుల్ తలాక్ విషయంలో దేశం మొత్తం మహిళలు ఓటు బ్యాంక్ ఎట్లా మారినో తెలంగాణ రాష్ట్రంలో కూడా త్రిబుల్ తలాక్ విషయంలో మహిళలందరూ బీజేపీ వైపు ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కూడా మేము పెట్టిన బహిరంగ సభలకు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరూ చేతి మీద లోటస్ చేసుకొని ఈ చేతిలో మోడీ అని రాసుకొని చెప్పి మాకు చూపెట్టిన ప్రయత్నం చేసారు, చూపెట్టారు. ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి ముస్లిము సమాజం ఎంఏ పార్టీని అసహించుకుంటుంది. ఓకేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.